ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ లో కార్నెటో చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు మాక్సిమం ఉండరేమో. హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో కార్నెటో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ ని మనం కోన్స్ కింద తయారు చేసుకోబోతున్నాము. నేను ఇక్కడ తీసుకున్న చాక్లెట్ డార్క్ చాక్లెట్ కంపౌండ్ అలాగే మిల్క్ చాక్లెట్ కంపౌండ్ తీసుకున్నాను. మీకు నచ్చితే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిల్ పద్ధతిలో మెల్ట్ చేయడానికి ఉంచేసి ఇప్పుడు కోన్స్ తయారు చేయడానికి ఇలాగ పైపింగ్ బ్యాగ్స్ తీసుకొని వీటిని ఇలా గ్లాస్ లో పెట్టుకున్నాను. గ్లాస్ కొంచెం వెడల్పుగా ఉండేదైతే దీన్ని మనం సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏదైతే మెల్ట్ చేయడానికి చాక్లెట్ తీసుకున్నానో దాన్ని ఇలాగా మెల్ట్ చేసేసి కోన్లో వేసి ఇలాగా సెట్ చేయడానికని ఫ్రీజర్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచాను. ఇది చాలా తొందరగానే సెట్ అయిపోతుంది. ఈ లోపు మనం దీని లోపల ఫిల్ చేయడానికి క్రీమ్ ని తయారు చేసుకుందాము. అన్నట్టు మనం దీన్ని ఇలా షేప్ ఇచ్చి అలాగే కొంచెం ఓపెన్ చేసి గ్లాస్ లో పెట్టాలి. మనం ఇలాగే అదిమి పెట్టేశాము అంటే ఈ కోన్ సెట్ అవ్వడం కూడా సేమ్ మనం ఎలా అయితే ఉంచామో అలాగే సెట్ అవుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి పెట్టడం మర్చిపోకండి. అలాగే ఈ పైపింగ్ బ్యాగ్ చాలా పొడవు ఉండడం వల్ల అవసరమైనంత వరకు నేను దాన్ని ఉంచి మిగతా భాగాన్ని కట్ చేసేసి ఇలా గ్లాస్ లో పెట్టి ఫ్రీజర్ లో అయితే ఉంచేసాను. తర్వాత ఏ బౌల్ అయితే చాక్లెట్ ని మెల్ట్ చేశానో అందులోకి 1/2 కప్పు విప్పింగ్ క్రీమ్ ని వేసి దాంతో పాటుగా 1/2 కప్పు కండెన్స్ మిల్క్ అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా దీన్ని బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా చాక్లెట్ ఫ్లేవర్ లోకి మారిపోయింది. మీరు ఎలాంటి ఫ్లేవర్ దీంట్లో కలుపుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫీల్ చేయడానికి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మన కోన్స్ కూడా రెడీ అయిపోయింటాయి. వాటిని కూడా తీసుకొచ్చి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న క్రీమ్ ని ఫీల్ చేసేసి పైన మనకు నచ్చిన వాటితో డెకరేట్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసి ఫ్రీజర్లో మళ్ళీ కనీసం ఒక 8 గంటల పాటు దీన్ని సెట్ అవ్వడానికి పెట్టేసేయాలి. నేను వీటిపైన స్ప్రింకిల్స్ ని ఈ విధంగా గార్నిషింగ్ చేశాను. అలాగే దీన్ని ఇలాగా కవర్ చేశాను. సేఫ్టీ పిన్ ఇలా కూడా వాడబడుతుందని నాకు ఇలా వాడిన తర్వాత అర్థమైంది. సో నేను ఇలా పెట్టేసి పూర్తిగా రాత్రంతా అలా ఫ్రిడ్జ్లో ఉంచేసిన తర్వాత పక్క రోజు దీన్ని ఇలాగా తీసి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా సెట్ అయిపోయిందో. టేస్ట్ లో కూడా చాలా బాగుంది. ఇది పూర్తిగా హెల్దీ అని అయితే నేను చెప్పను, కానీ కాకపోతే బయట దొరికే వాటికన్నా కూడా చాలా బెస్ట్ అని చెప్తాను. రీసెంట్ గా కర్ణాటకలో జరిగిన ఫుడ్ సేఫ్టీ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్ వాళ్ళు చేసిన తనిఖీలలో కొన్ని రకాల నాసిరకం ఐస్ క్రీమ్స్ లో డిటర్జెంట్ వాడుతున్నారని వాళ్ళ పరిశోధనలో తేలిందంట. మరి మీరే ఆలోచించండి. దీని గురించి ఎవరికి తెలియదో వాళ్ళ కోసమని చెప్తున్నాను. కొంతమంది అనొచ్చు, మరి అది ఎక్కడో కదా జరిగింది, మనం ఉన్న రాష్ట్రంలో జరగలేదు కదా అని. అలా అని కొట్టిపడేయకండి. దీన్ని ఫ్రీజర్లో ఉంచి బయటకు తీసాక దీనికి ఉన్న కవర్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అన్నట్టు ప్లాస్టిక్ కవర్ వాడడం ఇష్టం లేని వాళ్ళు బటర్ పేపర్లో కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, లేదంటే నేను బటర్ పేపర్తోనే చేసి చూపించుండేదాన్ని. అంతేనండి, ఈ విధంగా చాక్లెట్ కార్నెటో ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.